స్వాతంత్ర దినోత్సవం వేళ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసే ముందు రాజ్ఘాట్ చేరుకున్నారు ప్రధాని మోదీ. రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. To find the path, to lead with foresight, to keep the faith and walk in spite, to hold your ground when no hope is found. That's the flame that spreads the light. रघुपति राघव राजा राम पतित पावन. Bapu's legacy lives strong. The Prime Minister will now move towards Red Fort for the flag hoisting and address to the nation. राष्ट्र का बापू को नमन और समस्त राष्ट्र की ओर से बापू को श्रद्धा सुमन अर्पित करने के बाद माननीय प्रधानमंत्री अब लाल किले की ओर प्रस्थान कर रहे हैं. जो दर्शक दिल्ली के भूगोल से परिचित नहीं हैं उनके लिए बता दें कि ये दोनों ही स्थान यमुना के किनारे एक दूसरे के निकट हैं. कुछ ही देर में माननीय प्रधानमंत्री का लाल किले पर आगमन होगा. वाकई संघर्ष से संकल्प कब हारा है. एक संकल्प क्रांतिकारियों का था देश की आजादी के लिए और एक संकल्प लिया गया देशवासियों द्वारा. మహాత్మా గాంధీ ఘాట్ వద్ద ఆయన మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు, శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ ఘాట్ కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎర్రకోట ముందుకి పయనమయ్యారు. మరి కాసేపట్లోనే జాతీయ జెండాని ఆవిష్కరించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్ల దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయో టీవీ9 స్క్రీన్ మీద మనం లైవ్ లో గమనిస్తూ ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. జాతిపిత బాపుకి ప్రధాని నరేంద్ర మోదీ అంజలి ఘటించిన తరువాత ఎర్రకోటకి జెండా ఎగురవేసేందుకు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ముందుకి నడుస్తున్న దృశ్యాలు మనం చూసాం. మరి కాసేపట్లోనే జెండాని ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాలు మార్చిని మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున భద్రతని ఏర్పాటు చేశారు, కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరించబోతున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేకమైన అతిథులని ఆహ్వానించారు. మొత్తం 1100 మంది అతిథులు పాల్గొబోతున్నారు. దాదాపుగా 4000 మంది అని చెప్పొచ్చు. ప్రముఖుల్లో బికాజ్ వీరు స్పెషల్ అని చెప్పొచ్చు. రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాల వారు ఉన్నారు. 11 బృందాలుగా వెళ్ళి విభజించారు. 1000 మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందిన వారు ఉన్నారు. యువజన విభాగం నుండి 600 మంది, మహిళా శిశు అభివృద్ధి నుండి 300 మంది అతిథులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి 300 మంది, గిరిజన శాఖ నుండి 350 మంది, ఇలా దాదాపు 4000 మంది ప్రత్యేకమైన అతిథులు. వీళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వీళ్ళంతా పాల్గొన్నారు. ఇప్పటికే అక్కడికి వెళ్ళిన ఆసీనులైన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఈ ఇయర్ పాల్గొన్న 117 మంది భారతీయ అథ్లీట్స్ కూడా ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొంటున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఢిల్లీలో జరుగుతున్న ఎర్రకోటలో జరుగుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే రాజ్ఘాట్కి చేరుకొని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఇప్పుడు జాతీయ జెండా ఆవిష్కరించబోతున్నారు. మరి కాసేపట్లోనే జాతిని ఉద్దేశించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడబోతున్నారు. వరుసగా ఇది 11వసారి ఆయన ఎర్రకోటపై జాతీయ జెండాను స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరించబోతున్న దృశ్యం మనం మరి కాసేపట్లోనే చూడబోతున్నాం. త్రివర్ణ పతాక రంగులతో పూర్తిగా అలంకరించారు. కాసేపటి క్రితం ఆయన రాజ్ఘాట్కి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్కి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడున్న మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు, శ్రద్ధాంజలి ఘటించిన దృశ్యాలు మనం చూస్తున్నాం.